తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర మళ్లీ ప్రాజెక్టు కడతామన్నారు. హైదరాబాద్ లో జరిగిన వైఎస్ఆర్ సంస్మరణ సభలో సీఎం ఈ ప్రకటన చేశారు. ఈనాడు ఈ వేదిక మీద నుంచి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించే ప్రభుత్వంగా నేను మాట ఇవ్వదలుచుకున్న. తుమ్మిడిహట్టి దగ్గర మళ్లీ ప్రాజెక్టును కడతాం. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ కొంత ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి రైతాంగానికి చేయదలుచుకున్న మేలు కొనసాగించాలని ఈరోజు గోదావరి జలాల మీద ప్రాజెక్టును కడతామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మనవి చేస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర మళ్లీ ప్రాజెక్టు కడతామన్నారు. హైదరాబాద్ లో జరిగిన వైఎస్ఆర్ సంస్మరణ సభలో సీఎం ఈ ప్రకటన చేశారు. కాళేశ్వరం కమిషన్ పై అసెంబ్లీలో చర్చ చేపట్టి సిబిఐ విచారణకు ఆదేశించిన 2 రోజుల్లోనే సీఎం ఈ ప్రకటన చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనాడు ఈ వేదిక మీద నుంచి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించే ప్రభుత్వంగా నేను మాట ఇవ్వదలుచుకున్న. తుమ్మిడిహట్టి దగ్గర మళ్లీ ప్రాజెక్టును కడతాం. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ కొంత ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి రైతాంగానికి చేయదలుచుకున్న మేలు కొనసాగించాలని ఈరోజు గోదావరి జలాల మీద ప్రాజెక్టును కడతామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఈనాడు ఈ వేదిక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర మళ్లీ ప్రాజెక్టు కడతామన్నారు. హైదరాబాద్ లో జరిగిన వైఎస్ఆర్ సంస్మరణ సభలో సీఎం ఈ ప్రకటన చేశారు. అయితే కాళేశ్వరం కమిషన్ పై అసెంబ్లీలో చర్చ చేపట్టి సిబిఐ విచారణకు ఆదేశించిన 2 రోజుల్లోనే సీఎం ఈ ప్రకటన చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈనాడు ఈ వేదిక మీద నుంచి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కొనసాగించే ప్రభుత్వంగా నేను మాట ఇవ్వదలుచుకున్న. తుమ్మిడిహట్టి దగ్గర మళ్లీ ప్రాజెక్టును కడతాం. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ కొంత ప్రాంతానికి గోదావరి జలాలను తరలించడం ద్వారా రాజశేఖర రెడ్డి గారి రైతాంగానికి చేయదలుచుకున్న మేలు కొనసాగించాలని ఈరోజు గోదావరి జలాల మీద ప్రాజెక్టును కడతామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ మనవి చేస్తున్నాను.